వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ కావ్య. సో నోరు బాగుంటే ఊరే కాదు ప్రపంచమంతా నాదే అని చెప్పడం కాదు, చేసి చూపించిండు ఒక ట్రావెలర్. కానీ సీన్ రివర్స్ అయింది. ఒకే ఒక మాట నోరు జారడంతో ఇప్పుడు ఏకంగా బైకాట్ అనే ఒక ఉద్యమమే సోషల్ మీడియాలో మీమ్స్ రీల్స్ అయి తిరుగుతుంది. సో ఈ ప్రచారం ఎంతగా సాగుతుంది అని అంటే, ఎంత ప్రజలు కూడా దీనికి మద్దతు తెలుపుతున్నారంటే, రోజుకి 10 లక్షల మంది అన్సబ్స్క్రైబ్ చేస్తున్నారు. ఫాలో అయ్యే వాళ్ళందరూ కూడా బూతులతో విమర్శించే పని పెట్టుకున్నారు. కంప్లీట్ బైకాట్ సోషల్ మీడియా అన్వేష్ అనే దాంతోపాటు ఏకంగా ఈయనని ఇండియాలో కూడా రానియొద్దు అనంత ద్వేషం పెంచుకున్నారు. సో అదొక్కసారి మనం చూద్దాం. ఇగో ఆయన ఎవరో కాదు, నా అన్వేషణ అనే ఒక యూట్యూబ్ బ్లాగర్. అండ్ ఈ యూట్యూబ్ బ్లాగరు జనాలకు ఎలా దగ్గర అయిండు అంటే, సామాజికంగా ఉండే పరిస్థితులపైన కావచ్చు, లేదంటే ట్రావెలింగ్స్ పైన కావచ్చు, వీటన్నిటినీ యూట్యూబ్ ద్వారా, సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ద్వారా అందరికీ చేరువ చేసింది. కానీ సీన్ కట్ చేస్తే ఇవాళ ఆయన చేసిన వీడియోతో అందరూ ద్వేషించే పరిస్థితికి వచ్చింది. ఎంత ద్వేషిస్తున్నారంటే ఆయనని, సో బ్రతుకున్నాగానే ఇంకో ఫోటోకి దండేసి ఇప్పుడు ఇదే సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో తిరుగుతుంది. అండ్ దాంతోపాటు ఇగో 1.6 మిలియన్ ఫాలోవర్స్. సో 1.6 మిలియన్ ఫాలోవర్స్ గతంలో ఇదే ప్లాట్ఫామ్కి 1.8 మిలియన్ ఫాలోవర్స్ ఉండే. అంటే ప్రతిరోజు 2 రోజుల నుంచి 10 లక్షల అంటే దాదాపు 20 లక్షల మంది ఫాలోవర్స్ అన్సబ్స్క్రైబ్ చేస్తూ వచ్చిండ్రు. అండ్ దాంతోపాటు ఈయనకు సంబంధించి ఏమనుకుంటున్నారు సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో అనేది కూడా చూపిస్తే, అసలు ఇంతకీ ఇంత జనాల్లో ఇంత వ్యతిరేకత పెరగడానికి అండ్ దాంతోపాటు అన్వేష్ని ఇంతగా అసహించుకోవడానికి ఈయనని అన్ఫాలో చేయండి, ఈయనని బైకాట్ చేయండి అని సోషల్ మీడియాలో ఒక యుద్ధం జరగడానికి కారణం ఏంది అనే వీడియో కూడా నేను మీకు ఒకసారి చూపిస్తా, చూడండి. చలో. మన శివాజీ గారు నా అభిమానత, నాకు విషయం తెలియదు, వినండి. శివాజీ ఇష్యూ జరిగిపోయింది. శివాజీ ఇష్యూ ఆల్రెడీ ఒక ఇష్యూ మాట్లాడాడు. అండ్ అనసూయ దాన్ని కౌంటర్ ఇచ్చారు, తర్వాత ఫిలిం ఇండస్ట్రీ వాళ్ళు దానికి కౌంటర్ ఇచ్చిండ్రు. ఏకంగా శివాజీ అందరికి సమక్షంలో క్షమాపణ చెప్పడం అయింది. విమెన్ కమిషన్ నారెళ్ళ శారద ఆయనని పిలిచి నోటీసులు ఇవ్వడంతో విచారణ కూడా జరిగింది. సో అది ముగిసిపోయిన ఎపిసోడ్ని మళ్ళీ ప్రజల ముందు పెట్టిండు. సరే ఫాలోవర్స్ కోసమో వ్యూస్ కోసమో దేనికోసమో పెట్టినాను అనుకుంటే, ఆ తర్వాత ఆయన చేసిన కామెంట్సే ఆయన కుంప ముంచే పరిస్థితి తీసుకొని వచ్చింది. వినండి. పక్కన పెట్టి శివాజీ గారు, నేను మిమ్మల్ని అన్న మాటలు నేను వెనక్కి తీసుకుంటాను. మీరు ఎలాగైతే వెనక్కి తీసుకుంటున్నారో సామాను అన్న పదాన్ని, నేను కూడా మిమ్మల్ని అన్న బూతులు కానీ వాటిని కానీ వెనక్కి తీసుకొని క్షమాపణ చెప్తున్నాను. ఫ్యాక్ట్ మాట్లాడుకున్నాం. ఇప్పుడు మీరు ఏదైతే చీర కొట్టుకోవాలి అని అమ్మాయి అన్నారో, మనం పురాణాల్లోకి వెళ్దాం, త్రేతాయుగం ద్వాపర యుగాల్లోకి వెళ్దాం. మన త్రేతాయుగంలో మన సీతాదేవి పద్ధతిగా చీర కొట్టుకున్న రావణుడు అపహరించుకుపోయాడు, అంటే తీసుకెళ్ళిపోయాడు. ఓకే, ఏమైంది? చచ్చిపోయాడు రావణుడు. నోట్ దిస్ పాయింట్, నాట్ మై వర్డ్స్. రావణుడు చచ్చిపోయాడు, బాగుంది. తర్వాత ద్వాపర యుగంలోకి వచ్చేసరికి మన ద్రౌపది దేవిని కీచకుడు, తర్వాత వీరు సైంధవుడు ఇబ్బంది పెట్టడానికి చూశారు, చచ్చిపోయారు. ఎందుకంటే నేను మహాభారతం 60 రోజులు ఉపవాసంతో చెప్పాను. నేను నాకు చాలా ఇష్టం. రేపు రామాయణం కూడా స్టార్ట్ చేస్తున్నాను రేపు నుంచే. ఓకే, ఇక మీరు ఏం నోట్ చేశారు? ఆడదాన్ని స్వేచ్ఛను హరించి తాకడానికి ట్రై చేసిన వాళ్ళు చచ్చిపోయారు. మరి 2024 ఇదన్నమాట సీతాదేవి గురించి, ద్రౌపది దేవి గురించి మాట్లాడిన మాటలు చాలామందిని హర్ట్ చేసేటట్టు ఉన్నాయి. సో అంటే ఒక దేవుడు రూపంలో పూజ చేసేవాళ్ళని అది ఇది అని మాట్లాడడం కావచ్చు. ఇంకా చెప్పాలంటే అసలు దీని గురించి ఎక్స్ప్లెనేషన్ కాదు, పురాణాలపైన అవగాహన లేకుండా నోరు జారితే సోషల్ మీడియాలో ఎట్లాంటి యుద్ధం జరుగుతుంది అనేది కూడా నేను మీకు చూపిస్తాను. ఇగో అన్ఫాలో బటన్. ఎస్టర్డే 1.8 మిలియన్, టుడే 1.7, అది నిన్నటిది. అండ్ ఇవాళ 1.6 మిలియన్. అన్ఫాలో బటన్, ప్లీజ్ అన్ఫాలో, రిపోర్ట్ దిస్ అకౌంట్.
ఇఫ్ యు ఆర్ ట్రూ హిందూ అండ్ ఇండియన్, అంటే నిజంగా మీరు హిందూ అండ్ ఇండియన్ అయితే ఫస్ట్ రిపోర్ట్ చేయండి అండ్ దాంతోపాటు అన్ఫాలో చేయండి అని. అండ్ unfollow button, just hit the report on the channel and reel has well undeserve this brother. నా హిందూ సోదరులారా అన్ఫాలో చేయండి ఈ గొర్రె బిడ్డని. జై శ్రీరామ్. మీ జీవితం ఒక బూతు తిట్టిన, అందుకని నేను చదవలేకపోతున్నా. అండ్ నీ చాప్టర్ క్లోజ్ రా ఇంకా అనేది ఇంకొకరు ఆప్షన్. నా అన్వేషణ డౌన్ఫాల్ స్టార్టెడ్. నీ స్థాయి ఏంటో తెలుసుకొని మాట్లాడరా ఎర్రి. నీకు గరికపాటి గారిని మాట్లాడే అర్హత ఉందా? నీకు టైం దగ్గర పడుతుంది. అన్ఫాలో ప్లీజ్ ఫ్రెండ్. అన్ఫాలో బటన్. ఇట్లా అన్ఫాలో చేస్తూ పోతున్నారు. అన్ఫాలో చేయడంతో పాటు హ్యాష్ట్యాగ్ అన్ఫాలో నా అన్వేషణ, హ్యాష్ట్యాగ్ అన్ఫాలో అండ్ హ్యాష్ట్యాగ్ బైకాట్, హ్యాష్ట్యాగ్ కంప్లీట్ అన్ని ప్లాట్ఫామ్స్లో కూడా హిందూ అనేవాళ్ళు అండ్ ఇండియన్స్ అనేవాళ్ళు మీరు అనుకుంటే వీన్ని బ్లాక్ చేసి పడేయండి అంటూ ఒక సోషల్ మీడియాలో పెద్ద యుద్ధమే జరుగుతుంది ప్లాట్ఫామ్స్. సో గతంలో అన్వేష్ని పొగిడిన వాళ్ళు అండ్ ఒక నైట్ స్టార్ అయ్యిండు అని నేను చెప్పలేను, కొన్ని సంవత్సరాల కష్టం ఆయనని ఓవర్ నైట్ స్టార్గా మార్చింది. అండ్ దాంతోపాటు బెట్టింగ్ యాప్లో ఐబొమ్మ రవి విషయంలో అండ్ తర్వాత పోలీసు ఇన్వెస్టిగేషన్ విషయంలో ఇట్లా సమాజానికి దగ్గరగా ఉండే చాలా టాపిక్స్ పైన వీడియోస్ చేయడం, ట్రావెలింగ్ బ్లాగ్స్ చేయడం, ఇవన్నీ కూడా ఆయనని అభిమానులను పెంచే స్థాయికి తీసుకొచ్చాడు. కానీ ఒక్కసారి జనాల అభిమానం పెరిగిన తర్వాత మనం నోరు ఎంత కంట్రోల్లో పెట్టుకోవాలి అనే విషయం మర్చిపోయిండేమో. అందుకనే పురాణాలపైన కనీస అవగాహన లేకుండా అండ్ జరిగిన శివాజీ కాంట్రవర్సీ ఇష్యూని తీసుకురావడం అండ్ దాంతోపాటు గరికపాటి లాంటి హిందువులు అండ్ దాంతోపాటు ఆయన ప్రవచనాలకి చాలామంది ఫాలోవర్స్ ఉంటారు. అండ్ అది కేవలం ప్రవచనాల్లో మాత్రమే కాదు, చాలామందికి చాలా విషయాల్లో కూడా ఇన్డెప్త్ నాలెడ్జ్ తీసుకొచ్చేటట్టు ఆయన ప్రవచనాలు ఉంటాయి అని చెప్పి చాలామంది భావన కూడా. సో అట్లాంటి గరికపాటి గారిని కూడా హేళన చేస్తూ మాట్లాడడం నోరుజారి. సో ఇవన్నిటితో ఒక్కసారిగా ఆ ఫాలోవర్స్కి పిచ్చి కోపం వస్తే ఎట్లుంటుంది అనేది ఆ అన్ఫాలో చేస్తున్న సంఖ్య మనకు చెప్తుంది. ఒక్క రోజులో 10 లక్షల మంది అన్ఫాలో చేయడం, 2 రోజుల్లో 20 లక్షల మంది అన్ఫాలో చేయడంతో పాటు సోషల్ మీడియా ఫేస్బుక్, ఇన్స్టా, థ్రెడ్, యూట్యూబ్స్లో ఏకంగా హ్యాష్ట్యాగ్లు పెట్టి మరి ఒక ఉద్యమం నడుస్తుంది అని అంటే ఎంత దిగజారి వ్యవహరిస్తున్నాడు అనేది ఇక్కడ మనకు అర్థమవుతుంది. అండ్ ఇంత జరుగుతున్న తర్వాత ఒక సారీ కూడా చెప్పిండు. ఆ సారీలో కూడా యాక్సెప్ట్ చేయట్లేదు పబ్లిక్ అండ్ యాక్సెప్ట్ చేయట్లేదు ఆయన సొంత వీవర్స్, యాక్సెప్ట్ చేయట్లేదు హిందూ సంఘాలు, యాక్సెప్ట్ చేయట్లేదు ఈ గరికపాటికి సంబంధించిన ఫాలోవర్స్, ఎవ్వరు కూడా ఆయన సారీని యాక్సెప్ట్ చెయ్యట్లేదు. అండ్ ఆ సారీని యాక్సెప్ట్ చెయ్యకపోగా ఈయన బిహేవియర్ని కూడా మళ్ళీ తిడుతున్న సందర్భం. ఆ సారీలో కూడా ఆయన బలుపు కనిపిస్తుందని చెప్తున్నారు. అండ్ ఆ సారీలో కూడా వ్యూవర్స్ని ఎవరైతే నేను అన్ఫాలో చేసిన వాళ్ళకి శాపనార్థాలు పెడుతున్నారు అనేది కూడా వినిపిస్తుంది. సో ఇంతకీ ఆ సారీలో ఏముంది అనేది ఒకసారి మీరు కూడా వినండి. ద్రౌపది దేవికి సీతాదేవికి క్షమాపణ చెప్పమంటున్నారు. అదే చేతితో గరికపాటి గారికి, యాక్టర్ శివాజీ గారికి, తర్వాత హిందూ సంఘాల వాళ్ళకి క్షమాపణలు అడగమంటున్నారు. వినాయకుడి సన్నిధిలోనే క్షమాపణలు కోరుకుంటాను. చెప్పే ముందు నేను ఏమన్నానండి, ద్రౌపది దేవిని సైంధవుడు కీచకుడు బలాత్కారం చేయబోయి చచ్చిపోయారు అన్నాను. బలాత్కారం అంటే ఇంగ్లీష్లో ఏంటి, రేపు. తర్వాత సీతాదేవిని రావణాసుడు ఎత్తుకెళ్ళిపోబోయి చచ్చిపోయారు అన్నాను. అంటే ఇక్కడ చీరలు కొట్టుకున్న వాళ్ళు ఆ మగవాళ్ళు ఏది చేస్తే వాళ్ళు చచ్చిపోయారు. ఇక్కడ 60,000 రేపులు జరిగాయి. సో వీళ్ళు ఇంకా బతికి ఉండి బిర్యానీ తింటున్నారు, మీరేం చేస్తున్నారు అని అడిగి అక్కడ సందర్భం. కానీ అక్కడ అంత చెప్పే ఛాన్స్ లేదు. తప్పు జరగలేదు కాబట్టి క్షమాపణ కోరుకుంటాను. అదే తప్పు నేను ఒప్పుకుంటున్నాను కదా. సో ఇప్పుడు నేను తప్పు చేస్తే రాత్రికి వినాయకుడి సన్నిధిలోనే రక్తం తప్పుకొని చచ్చిపోతాను. కనుక నా తప్పు మీరు స్వీకరించకపోతే ఈ సంవత్సరం నుంచి నెక్స్ట్ సంవత్సరం వరకు అష్ట దరిద్రాలు మీకు అంటుకుంటాయి. ఛాలెంజ్ వినాయకుడి మీద ప్రమాణకం చేసి చెప్తున్నాను. నేను తప్పు చేస్తే ఈ రాత్రికి
రక్తం కొట్టుకొని చచ్చిపోతారు. కానీ మీకు ఈ సంవత్సరం 26 అంతా నాలుగు మీద మధ్యలోనే అష్ట దరిద్రాలు పట్టుకొని సర్వనాశనం అయిపోతారు. నేను చెప్తున్న తప్పుని స్వీకరించకపోతే. 2, గరికపాటి గారికి టీషర్టును జీన్స్ అంటే ఆడవాళ్ళు వేసుకుంటే నచ్చదని అంటున్నారు. నేను అబ్బాయి వేసుకుంటున్నాను కదండి అంటే అవన్నీ నాకు తెలియదు. ఆడవాళ్ళు పద్ధతిగా ఉండాలి, చీరలు కట్టుకోవాలన్నారు. ఓకే, అది ఆయన పెద్ద ఆయన కాబట్టి నేను ఆయన్ని పెట్టలేదు. కాకపోతే కొన్ని పదాలు వాడాను, దాన్ని వెనక్కి తీసుకుంటూ క్షమాపణలు కోరుకుంటున్నాను. ఇంకా శివాజీ గారిని ఆయన సామాన్లు అన్నందుకు నేను తిట్టాను, ఆయన వెనక్కి తీసుకున్నాను, నేను వెనక్కి తీసుకున్నాను, ప్రాబ్లం సాల్వ్. ఓకే, మీరు ఎక్కడితో వదిలేస్తే బాగుంటుంది, లేదు అంటే మీ ఇష్టం. నేను ఇప్పుడు మంచి శాండ్విచ్ మసాజ్ థాయిలాండ్లో చేసుకొని రాత్రికి మంచి సినిమాకి వెళ్ళి ఆ వీడియో రేపు పొద్దున్న పెడతాను. ఓకే, నేనైతే చిల్ అవుతాను, రిలాక్స్ అవుతాను. మీరు ఏం అవుతారని మీ మనసుకే ఆలోచించేస్తున్నాను. లవ్ యూ ఆల్. ఇదనమాట. తప్పు చేసిన తర్వాత ఒక గిల్ట్ ఆయన సారీలో కనిపించలేదు. తప్పు జరిగిన తర్వాత ఆయన నుంచి సారీ చెప్పే దాంట్లో కూడా ఆయన ప్రాపర్ సారీలో ఒక సింపతి కనిపించలేదు అనేది వ్యూవర్స్ వాళ్ళ ఫీలింగ్. సో నిజంగా ఆ ఫీల్ ఉందా లేదా అనేది మీరు కూడా గమనించాలి. ఎందుకంటే ఇక్కడ సారీ చెప్తూనే ఎవరైతే ఆయన సారీ యాక్సెప్ట్ చెయ్యలేదో, అవును నా వల్ల తప్పు జరిగింది, నేను నిజంగా తప్పు చేసి ఉంటే గణపతి ఆలయం ఏదైతే చూపిస్తున్నారో ఆ వినాయకుడి ఆలయంలో నేను రక్తం కక్కుని చచ్చిపోవాలి, లేదు అని అంటే మీరు అష్టదరిద్రాలు ఫేస్ చేయాల్సి వస్తుంది. ఏంది ఇది? ఏమైనా సంబంధం ఉందా? అట్లీస్ట్ చెప్పే సారీలో కూడా ఒక సింపతి లేదు, ఒక గిల్ట్ ఫీలింగ్ లేదు. పైనుంచి ఎవరైతే అన్ఫాలో చేసిన వీవర్స్ని అష్టదరిద్రాలు అంటుకోవాలి అని చెప్పేసి మాట్లాడటం. ఎవరైనా కొత్త సంవత్సరం, వెదర్ అది ఉగాది కావచ్చు లేదంటే న్యూ ఇయరే కావచ్చు, ఈవెన్ చాలామంది హిందూస్ కూడా న్యూ ఇయర్ని కూడా కొత్త సంవత్సరంగా సెలబ్రేట్ చేసుకుంటారు. సో పాత సంవత్సరానికి గుడ్ బై చెప్పి జరిగిన అంత కీడు వదిలిపోవాలి, అట్లీస్ట్ ఒక కొత్త ఇయర్లో ఒక పీస్ఫుల్గా సంతోషంగా గడపాలి అనుకునే వాళ్ళకి ఇట్లాంటి, అంటే ఆయనని అన్ఫాలో చేసినందుకు బైకాడ్ అనే ఉద్యమం నడిపే వాళ్ళకి అందరు కూడా అష్టదరిద్రాలు వస్తాయి అని చెప్పేసి భయపెట్టియడం ఏందిది? అందుకని ఇంకా అన్ఫాలో చేస్తూనే ఉన్నారు. సో ఆ క్షమాపణలో ఒక సింపతి లేకపోవడం, ఆ క్షమాపణలో ఒక గిల్ట్ ఫీలింగ్ లేకపోవడం, అండ్ క్షమించండి అని అడగడంలో కూడా ఒక సాఫ్ట్ నేచర్ లేకపోవడంతో అన్వేష్ నేచర్ ఏంది, ఆయన బిహేవియర్ ఏంది అనేది ఆ వీడియోలో బయటపడే పరిస్థితి. సో అందుకని ఇంకా అన్ఫాలో ఉద్యమం కడుస్తూనే ఉంది, అన్ఫాలో చేయడం ఇంకా కార్యక్రమం కంటిన్యూ అయితేనే ఉంది. సో ఇది ఇట్లా ఉంటే, అండ్ ఈయన పైన కూడా చాలా పోలీస్ స్టేషన్లు, అటు ఏపీలో కావచ్చు తెలంగాణలో కావచ్చు, చాలా పోలీస్ స్టేషన్స్లో కూడా కేసులు నమోదు చేస్తున్నారు హిందూ సంఘాలు. అండ్ కొంతమంది ఆర్మీ పర్సన్స్ కూడా రియాక్ట్ అయ్యే పరిస్థితి. సో ఇట్లాంటి వాడిని బార్డర్ దాటి ఇండియాలో అడుగు పెడితే అప్పుడు మా తడాకేందో చూపిస్తామని కూడా చాలామంది హిందూ సంఘాలు, విహెచ్పి, బజరంగ్ దళ్ లాంటి సంఘాలు కూడా హెచ్చరిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అంటే ఒక్కసారి ఒక హీరోగా చూసిన వాళ్ళే నోరు అదుపు తప్పితే, పురాణాలను అవహేళన చేస్తే, కనీస ఇంగిత జ్ఞానం లేకుండా గరికపాటి లాంటి ప్రవచనాలు చెప్పేవాళ్ళని, ఒక హిందూయిజంని ముందుకు తీసుకొని వెళ్ళే వాళ్ళపైన అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఎట్లా రియాక్ట్ అవుతారు పబ్లిక్ అనేది, ఎట్లా రియాక్ట్ అవుతారు వ్యూవర్స్ అనేది కనిపిస్తుంది సోషల్ మీడియాలో. సో అది కేవలం సోషల్ మీడియా వేదికగానే ఆగిపోతుందా, లేదంటే అన్వేష్ నిజంగా స్వేచ్ఛగా తిరిగే పరిస్థితి బయట ఉంటుందా అనేది చూడడం, అండ్ దాంతోపాటు కేసుల పాలయ్యే పరిస్థితి. అందుకనే నోరు అదుపులో పెట్టుకోవాలి. ఒకసారి ఫేమ్ అండ్ నేమ్ వచ్చిన తర్వాత అనేది అన్వేష్ కేసు తోటి అర్థమవుతుంది.